మసీదుల్లోనే తీర్పులు, షరియా చట్టం ప్రకారం శిక్షలు, నడి రోడ్లపై పాకిస్తాన్ అనుకూల నినాదాలు. ఒక్క 15 నిమిషాలు పక్కన పెడితే ఎవరి దమ్మేంటో తెలిసిపోతుందని పోలీసులనే సవాల్ చేసే పరిస్థితులు. ఇవేం ఇస్లామిక్ దేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు కావు. మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనే కలవరపెడుతున్న పరిణామాలు. 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనే పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపితే, ఈ ఏడాది ఏప్రిల్లో షరియా చట్టం ప్రకారం మహిళను చావబాదిన వ్యవహారం ప్రకంపనలు రేపింది. తాజాగా మరోసారి పాకిస్తాన్ అనుకూల నినాదాలు కన్నడ నాట రచ్చరేపుతున్నాయి. ఇంతకు సిద్ధరామయ్య అడ్డాలో అసలేం జరుగుతోంది? పాక్ అనుకూల నినాదాల వెనుక అసలు కథేంటి? కర్ణాటకలో ఇస్లామిక్ మతోన్మాదులు రెచ్చిపోవడానికి కారకులు ఎవరు? వాచ్ దిస్. కన్నడ నాట మరోసారి పాకిస్తాన్ అనుకూల నినాదాల రచ్చ. ఈద్ మిలాద్ ప్రదర్శన సందర్భంగా వివాదాస్పద ఘటనలు. కర్ణాటకలో పాక్ అనుకూల నినాదాల వెనుక అసలు కథ ఏంటి? జస్ట్ 10 సెకండ్ల ఈ వీడియోనే కర్ణాటకతో పాటు యావత్ దేశాన్ని కలవరపెడుతోంది. ఈ నెల 9న కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది ఈ ఘటన. భద్రావతిలోని గాంధీ సర్కిల్ సమీపంలో కొందరు యువకులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా పాకిస్తాన్ కు అనుకూలంగా రెచ్చిపోయారు. దీనిపై స్థానిక బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటక పాకిస్తాన్ లో మారుతోందని మండిపడ్డారు. కానీ కన్నడ నాట జరిగింది ఇదొక్క ఘటనే కాదు. అదే ఈద్ మిలాద్ వేడుకల వేదికగా విజయపురలో మరో ఘటన కూడా జరిగింది. డీజే వాహనంలో రెచ్చగొట్టి ఆడియో ప్లే చేశారు. పోలీసులు 15 నిమిషాలు పక్కన నిలబడితే ఎవరి దమ్ము ఎంతో తెలిసిపోతుంది. మేము హిందుస్థాన్ను ఎలా కడగగలమో అలా చేసి చూపిస్తామనే మాటలు వినిపించాయి. ఈ సంఘటనలో 3 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో A1 గా డీజే వాహన యజమాని, A2 గా డీజే ఆపరేటర్, అలాగే MT తౌసీఫ్ 15S ఇన్స్టాగ్రామ్ ఐడి యూజర్ ని అదుపులోకి తీసుకున్నారు. శివమొగ్గ ఘటనపై జిల్లా ఎస్పీ సీన్లోకి వచ్చారు. Regard to this, we have registered an FIR in Old Town Police Station limits of Bhadravati. We are also verifying where the video has been shot, who has shot it, when it was shot, and based on the findings, we will be taking strict action. Also, we have set up 3 teams, 3 inspector-headed teams to do all the next procedures. భద్రావతిలో జరిగిన ఈద్ మిలాద్ ప్రదర్శనలో పాక్ అనుకూల నినాదాల వీడియోపై జిల్లా ఎస్పీ స్పందన ఇది. FIR నమోదు చేసినట్లు చెప్పిన ఎస్పీ, ఆ వీడియో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, ఎవరెవరు నినాదాలు చేశారు, వీడియో నిజమైనదా కాదా అనే కోణంలో మేం దర్యాప్తును కొనసాగిస్తామని వెల్లడించారు. పూర్తి విచారణలో పాక్ అనుకూల నినాదాల కథేంటో తేలిపోతుంది. అలానే ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కన్నడ నాట పాకిస్తానీ అనుకూల నినాదాలు చేయడం ఇదే తొలిసారి కాదు, ఇదే ఆఖరుసారి కాదు. 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు రచ్చరేపాయి. ఇదేమి ఇస్లామాబాద్లోనూ రావుల్పిండిలోనూ జరిగింది కాదు. కర్ణాటకలో ఆ రాష్ట్ర పోలీసుల సమక్షంలోనే జరిగిన వ్యవహారం. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన వేళ పోలీసుల సమక్షంలోనే కొందరు పాకిస్తాన్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ నినాదాలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ రచ్చరేపింది. ఆ తర్వాత కూడా పలుమార్లు కన్నడ నాట ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. భయపెట్టే నిజం ఏంటంటే పాక్ అనుకూల నినాదాలు మాత్రమే కాదు, ఏకంగా షరియా చట్టమే అమల్లో ఉండడం కర్ణాటకను షేక్ చేసేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భారత న్యాయ వ్యవస్థను కాదని మసీదుల్లో మూర్ఖపు శిక్షలు విధించడం యావత్ దేశాన్ని ఒక్క క్షణం వణికిపోయేలా చేసింది. అసలేం జరిగిందన్న ప్రశ్నకే వస్తే, ఏప్రిల్ 7న బెంగళూరులో నివసిస్తున్న షబీనా ఇంటికి తన బంధువు నస్రీన్ వచ్చింది. ఆ రోజు 2 మహిళలు పిల్లలతో కలిసి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగొచ్చారు. ఆ రోజు షబీనా ఇంట్లోనే నస్రీన్ ఉండిపోయింది. ఆ సమయంలో ఫయాజ్ అనే వ్యక్తి నస్రీన్ కలిశాడు. ఆ తర్వాత కాసేపటికే షబీనా భర్త జమీల్ అహ్మద్ షమీర్ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఫయాజ్ను చూసి తన భార్యను అనుమానించాడు.
తర్వాత తవరెకెరెలోని జామా మసీదుకు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత షబీనా, నస్రీన్, ఫయాజ్లను మసీదుకు పిలిపించారు. ఇక ఆ తర్వాత జరిగింది సోషల్ మీడియాలోనే వైరల్ అయిన ఈ వీడియోనే చెబుతుంది. షబీనాకు జరిగింది దారుణం అంటే సరిపోదు. ఎందుకంటే ఆ మాట చాలా చిన్నది. లౌకిక దేశంలో కలలో కూడా ఊహించని ఘటన ఇది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో బతుకుతున్నామా అన్న సందేహం కలిగేలా దుర్మార్గులు ఒంటరి మహిళను చేసి దాడి చేశారు. షబీనాపై కర్రలు, పైపులతో దాడి చేసి ఆమెను చంపడానికి, రాళ్లతో కొట్టడానికి కూడా ప్రయత్నించారు. మత పెద్దలమని చెప్పుకునే మతోన్మాదులు షబీనాను దుర్భాషలాడారు. ఆమె పిల్లల్ని కూడా విడిచిపెట్టలేదు. అంతటితో ఆగకుండా దాడి చేసిన వీడియోను ఆన్లైన్లో ప్రసారం చేశారు. ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. మహమ్మద్ నియాజ్, మహమ్మద్ గౌస్పీర్, చాందుబాషా, ఇనాయతుల్లా, దస్తగీర్, రసూల్ పేర్లను షబీనా ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్ 11న షబీనా భారత న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. అప్పట్లో ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. లౌకిక దేశంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఘటన మర్చిపోకముందే కన్నడ నాట పాక్ అనుకూల నినాదాలు రీసౌండ్ ఇచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పేరెత్తితేనే భారతీయులు భగ్గుమంటున్నారు. కాలలో కూడా ఆ దేశం చేసిన దారుణాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆపరేషన్ సింధూర్తో కూడా పాకిస్తాన్పై ఆగ్రహం చల్లారలేదు. 140 కోట్ల మంది భారతీయుల్లో ఇప్పటికీ పాకిస్తాన్ అంతం చేయాలన్న కసే ఉంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడం, అది కూడా మన పొరుగు రాష్ట్రంలోనే కావడం కలకలం రేపుతోంది. దీనికి తోడు పాకిస్తాన్తో ఉద్రిక్తతల సమయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం తీరు కూడా వివాదాస్పదమైంది. పాక్తో యుద్ధం అవసరం లేదన్న సిద్ధరామయ్య వ్యాఖ్యలతో పాటు ఉగ్రవాదులు మతం అడిగి చంపే అవకాశం లేదన్న నేతల వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ అనుకూల నినాదాల ఘటన జరగడంపై బీజేపీ సైతం భగ్గుమంటోంది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారం కన్నడ రాజకీయాలను మరోసారి కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసేవారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. నెటిజన్లు సైతం దేశద్రోహుల్ని పాకిస్తాన్కే పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.